లాగిన్ పైన క్లిక్ చేయగానే మనం ప్రీవియస్‌గా ఏదైతే క్రెడెన్షియల్స్ మనం ప్రొవైడ్ చేసామో మన రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ మెయిల్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడొచ్చు మన పాస్వర్డ్ సైన్ ఇన్. సో సైన్ చేయగానే ఇనీషియల్‌గా మీకు ప్రీ సర్వే నోట్ అనేది వస్తుంది. చూడొచ్చు ఇక్కడ వెల్కమ్ స్టూడెంట్స్ వి ఆర్ హ్యాపీ టు హావ్ యూ జాయిన్ అస్ ఇన్ ఎక్సైటింగ్ లెర్నింగ్ అడ్వెంచర్ అని. సో ఇది ప్రీ సర్వే యొక్క ఇనిషియల్ నోట్. సో మీరు కింద ఇట్లా స్వైప్ చేస్తే స్టార్ట్ నౌ డూ ఇట్ లేటర్ అని ఉంటుంది. బట్ ఇది మ్యాండేటరీ. డూ ఇట్ లేటర్ నొక్కితే ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ టు స్టార్ట్ నౌ. క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయగానే మీకు ప్రీ సర్వే వస్తుంది. ప్రీ సర్వేలో బేసిక్ క్వెషన్ టైప్ అన్నట్టు. బేసిక్ ఎస్‌డిజి గోల్స్ గాని, ఇలాంటి హ్యూమన్ సెంట్రిక్ డిజైన్ మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ లాంటిదని. సో మీరు కొంచెం టైం తీసుకొని ప్రీ సర్వేని పర్ఫెక్ట్‌గా ఫిల్ చేయండి. సో నేను మీకోసం ఫాస్ట్‌గా ఫిల్ చేసి చూపిస్తున్నాను. సో మీరు మాత్రం టేక్ యూర్ ఓన్ టైమ్ అండ్ ఫిల్ ద ప్రీ సర్వే పర్ఫెక్ట్‌లీ. ఓకే. సో వన్స్ మీరు ప్రీ సర్వే కంప్లీట్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ మీ స్టూడెంట్ యొక్క డాష్‌బోర్డ్‌కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ప్రీ సర్వే కంప్లీటెడ్. ఇప్పుడు ఇంకా మీకు బ్యాలెన్స్ ఏముంది? స్టూడెంట్ కోర్స్ నాట్ స్టార్టెడ్, ఐడియా సబ్మిషన్ నాట్ స్టార్టెడ్, పోస్ట్ సర్వే నాట్ స్టార్టెడ్. సో ఇదంతా మీ స్టూడెంట్ డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్‌లో చూడొచ్చు మీ నేమ్ హాయ్ అభినయ్. హియర్ వాట్స్ హ్యాపెన్ విత్ యువర్ యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ టుడే. సో ఇక్కడ చూడొచ్చు మీరు 0/100 అంటే మనం కోర్స్ కంప్లీట్ చేయలేదు. సో 0/100. ఇక్కడ కోర్స్ వీడియోస్ వాచింగ్ మనకి టోటల్‌గా కోర్స్ వీడియోస్ 25 ఉంటాయి. దాంట్లో మనం ఒక వీడియో కూడా వాచ్ చేయలేదంట. సో ఇలా మీ డాష్‌బోర్డ్‌లో మీ యొక్క ప్రోగ్రెస్‌ని మీరు చూసుకోవచ్చు లాగిన్ డాష్‌బోర్డ్‌లో. సో నేను మీకు ఇప్పుడు ప్రీ సర్వే కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు స్టూడెంట్ కోర్స్ ఎలా స్టార్ట్ చేయాలి? ఇక్కడ మనకి వైఎఫ్ఎస్ఐ రోడ్ మ్యాప్ పైన స్టూడెంట్ కోర్స్ ఉంది కదా! ఇక్కడ ట్యాప్ చేసి ఇట్లా లెఫ్ట్‌కి స్వైప్ చేస్తే చూడొచ్చు చూడండి. లెఫ్ట్‌కి స్వైప్ చేస్తే మీకు ఇక్కడ ఐ సింబల్ బటన్ ఉంది కదా! స్టూడెంట్ కోర్స్ కాడ అది దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కోర్స్ 1 అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వెల్కమ్ నోట్ ఉంది. వెల్కమ్ స్టూడెంట్స్ ఫర్ కోర్స్ అని. ఇక్కడ మీకు గ్రీన్ కలర్‌లో స్టార్ట్ కోర్స్ అనే ఆప్షన్ బటన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వాట్ ఈస్ ఇన్నోవేషన్ అనే మాడ్యూల్ చూపిస్తుంది. మీరు ఇక్కడ ప్లే బటన్ పైన ఇలా క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది. సో ఇలా మీరు మీ కోర్స్‌ని What comes to mind when you టోటల్‌గా think of వాచ్ the చేయాలి. word innovation? Is it the latest tech gadget? సో ఇలా మీకు 24 వీడియోస్ ఉంటాయి. ఎవ్రీ వీడియో ఈస్ అరౌండ్ 3 Or to 4 maybe a మినిట్స్ అంతే. brilliant అంతకంటే scientific ఎక్కువ ఉండదు. discovery? సో ఇట్ వోంట్ టేక్ Innovation మచ్ is టైమ్. everywhere. సో ఇలా మీ మోడ్యూల్ అంతా కంప్లీట్ చేసేసుకొని వన్స్ మీరు మీ కోర్స్ మోడ్యూల్ కంప్లీట్ చేస్తే మీకు ఐడియా సబ్మిషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ యూ కంప్లీట్ యువర్ కోర్స్ మీరు ఐడియా సబ్మిట్ చేయలేరు. సో నేనిప్పుడు కోర్స్ కంప్లీట్ చేశాను మీకోసం. ఇప్పుడు నేను చూడండి ఐడియా సబ్మిషన్ మన డాష్‌బోర్డ్ ఇక్కడ పైన టాప్‌లో 3 బార్స్ ఉన్నాయి కదా! దాని పైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు కోర్స్ ఐడియా సబ్మిషన్ ఉంది కదా! నేనిప్పుడు ఐడియా సబ్మిషన్ పైన ఇట్లా ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు ఐడియా సబ్మిషన్ యొక్క గైడ్‌లైన్స్ చూపిస్తాయి. ఆల్ టీమ్స్ మెంబర్స్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు బ్రెయిన్‌స్టార్మ్ అండ్ వర్క్ టుగెదర్ అని బేసిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అన్నీ నీట్‌గా చదివిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉన్న నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీరు ఏ థీమ్ బేస్డ్ ఐడియాని సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ అడుగుతుంది. స్మార్ట్ ఆటోమేషనా, ఫిట్‌నెస్ అండ్ స్పోర్ట్సా, హెరిటేజ్ అండ్ కల్చర్, మెడ్‌టెక్ ఆర్ బయోటెక్ ఇలా మన థీమ్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఈ డిస్‌ప్లే అయిన థీమ్స్‌లో మీరు ఏదైనా ఒక థీమ్‌ని చూజ్ చేసుకొని దాని బేస్డ్ ఐడియాని మీరు సబ్మిట్ చేయాలి. సో నేను ఇక్కడ హెరిటేజ్ అండ్ కల్చర్ అనే థీమ్‌ని ట్యాప్ చేశాను. థీమ్ ప్రొసీడ్ ఇక్కడ మీరు కిందికి స్వైప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు హెరిటేజ్ అండ్ కల్చర్ అనే థీమ్ సెలెక్ట్ అయింది. ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేయగానే మీకు చూడొచ్చు విచ్ కేటగరీ డస్ యువర్ ఐడియా బిలాంగ్స్ టు. క్వెషన్ స్టార్ట్ అయిపోయింది. మీ ఐడియా సబ్మిషన్ క్వెషనర్. సో ఇలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్‌ని ఫిల్ చేసి నెక్స్ట్ వెళ్తూనే ఉండాలి. ఇది చాలా బేసిక్ క్వెషనర్. మీ యొక్క ఐడియాకి సంబంధించిన ఇన్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. చివర్లో మీకు 14థ్ క్వెషన్ ఉంది కదా! అప్‌లోడ్ యువర్ ఐడియా ఫైల్. అంటే ఒకవేళ మీ ఐడియాకి సంబంధించిన ఫోటో గాని, లేదా ఏదైనా పీపీటీ గాని, లేదా ఒక ఆహ్, బేసిక్ డయాగ్రామ్, ప్రోటోటైప్ డయాగ్రామ్స్ లాంటివి ఏమైనా ఉంటే మీరు ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చు. మీకు దాని కిందనే అప్‌లోడ్ యువర్ లింక్ అనే ఒక బార్ ఉంది కదా! చూడండి ఇక్కడ. పైన అప్‌లోడ్ ఫైల్ అని ఉంది. దాని కిందనే అప్‌లోడ్ యువర్ లింక్ అని ఉంది. ఒకవేళ మీ ఐడియాకి సంబంధించిన ప్రోటోటైప్ వీడియో లేదా మీరు ఏదైనా పీపీటీని ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియో ఏదైనా ఉంటే దానిని మీరు మీ జీ డ్రైవ్‌లో గాని, లేకపోతే మీ ఇన్‌స్టిట్యూషన్ అంటే మీ కాలేజ్‌కి సంబంధించిన యూట్యూబ్‌లో ఎక్కడైనా ప్రైవేట్‌లో అప్‌లోడ్ చేసి ఆ లింక్‌ని మాకిక్కడ పేస్ట్ చేస్తే మా యొక్క టీము దాన్ని యాక్సెస్ అవుతారు. అంటే మీ వీడియోని ఈ లింక్ ద్వారా యాక్సెస్ అయ్యి అలా ఎవాల్యుయేషన్ చేస్తారు. సో ఇది పర్పస్ ఆఫ్ 14థ్ అప్‌లోడ్ ఇమేజ్ అండ్ డాక్యుమెంట్ యొక్క పర్పస్ ఇది. అప్‌లోడ్ యువర్ లింక్ యొక్క పర్పస్. పైన అప్‌లోడ్ ఫైల్‌తోని మీరు ఏదైనా ఫైల్ అప్‌లోడ్ చేయాలనుకుంటే పీపీటీ ఇమేజ్ అప్‌లోడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ ఫిల్ చేసి మీరు మళ్ళీ పైకి స్వైప్ చేస్తే ఇక్కడ సేవ్ యాస్ డ్రాఫ్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇది ఎనేబుల్ అవుతుంది. సో నేను మీకోసం క్విక్‌గా ఫాస్ట్‌గా ఏదన్నా రాండమ్ శాంపుల్ చూపిస్తాను మీకు. చూడొచ్చు మీరు. ఐడియా స్టేజ్‌లో ఉంది నా ఐడియా. సిమిలర్ టు అదర్స్. మీరు క్లియర్‌గా డిస్క్రైబ్ చేయాలి ఇవన్నీ. కాన్ఫిడెంట్‌గా. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్. మీకేం అసిస్టెన్స్ కావాలి? సో 13 క్వెషన్ చూడండి. ఫండ్ రోల్ ఇన్వెస్ట్‌మెంటా? మెంటర్‌షిప్ అండ్ గైడెన్సా? యాక్సెస్ టు టెక్నాలజీయా? మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్టా? ప్రొడక్ట్ డెవలప్‌మెంటా? యాక్సెస్ టు ఇంక్యుబేటర్సా? లీగల్ సపోర్టా? అని మీకు అన్ని డ్రాప్ డౌన్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మీకు ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ క్లిక్ చేయండి. కొంతమందికి మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కావాలనుకుంటారు. సో వాళ్ళు మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. కొంతమందికి ఫండ్ రోల్ ఇన్వెస్ట్‌మెంట్ నిధులు లేవు. సో ఆళ్ళట్లా ఎవరి ఆహ్,
సపోర్ట్‌ని వాళ్ళు చూజ్ చేసుకొని వన్స్ మీరు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు చూడొచ్చు సేవ్ యాస్ డ్రాఫ్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది. మీరు దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ చూపించొచ్చు. చూడండి ఇక్కడ ఎడిట్ ఐడియా సబ్మిషన్ అంటే మనం జస్ట్ ఐడియాని ఫిల్ చేసాము. మనం ఐడియాకి సంబంధించిన డాక్యుమెంట్ ఇమేజ్ గాని, యూఆర్ఎల్ లింక్ గాని ఏం అప్‌లోడ్ చేయలేదు. సో, స్టిల్ మనం వెళ్లి ఈ ఐడియా ఎడిట్ ఐడియా అనే ఐడియా సబ్మిషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం మళ్ళీ ఎళ్లి మనం సబ్మిట్ చేసిన ఐడియా ఏదైతే ఉందో నార్మల్‌గా ఫిల్ చేసిన ఐడియా ఏదైతే ఉందో సేవ్ యాస్ డ్రాఫ్ట్‌లో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనం ఫైల్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, వన్స్ మీరు ఇలా అంతా ఫిల్ చేసి ఫైల్ అన్ని అప్‌లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ యాస్ డ్రాఫ్ట్ అని క్లిక్ చేయగానే మీకు ఈ పక్కనే సబ్మిట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది చూడండి. ఇక్కడ చూడండి ద పర్సన్ హూ ఇనిషియేటెడ్ ద ఐడియా. మీ టీమ్‌లో 4 మెంబర్స్ ఉంటే ఎవరైనా ఒక్కరు మాత్రమే ఐడియా సబ్మిట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ టీమ్ వర్క్. మిగతా వాళ్ళందరితోని ఎవరైతే ఐడియా సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ అబ్బాయి డిస్కస్ చేస్తూ ఈ దీంట్లో ఐడియా సబ్మిట్ చేయాలి. సో, ఎవరైతే ఐడియా సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తుంది. మీకే కాదు మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీ టీమ్‌లో ఉన్న మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఐడియా సబ్మిషన్ సెక్షన్ క్లిక్ చేసినప్పుడు కూడా అక్కడ ఐడియా ఇనిషియేటెడ్ బై ఎవరు చేశారో వాళ్ళ నేమ్ అక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, వన్స్ మీరు మీ ఐడియాని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మీ ఐడియాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి వీడియో లింక్స్ పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఒక ఐడియా సబ్మిట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ప్లీజ్ అటెంప్ట్ ఆల్ క్వెషన్స్. మనం కొన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయలేదు. ఏంటి చూద్దాం. సో, మనం ఇక్కడ ఫైల్ అప్‌లోడ్ చేయలేదు. మనం ఇప్పుడు ఫైల్ అప్‌లోడ్ చేద్దాం. నేను రాండమ్ ఫైల్ కూడా అప్‌లోడ్ చేస్తాను చూడండి. సో, ఇంకొకటి మళ్ళీ మీ ఇమేజ్‌లో సమ్ ఆల్ఫా న్యూమరిక్ వర్డ్స్ ఏమైనా ఉంటే ఆ ఒక్క ఇమేజ్ రిజెక్ట్ అవుతుంది. సో, నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒకవేళ మీ పీపీటీ గాని, డాక్యుమెంట్ గాని, ఫోటో గాని ఉంటే దాన్ని రీనేమ్ ఏం చేస్తారంటే మీ టీమ్ అంటే మామూలుగా మీ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు దేనికైతే ఐడియా సబ్మిట్ చేస్తున్నారో బేసిక్‌గా దాన్నే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కల్చర్ అండ్ హెరిటేజ్ తీసుకున్నాం కదా! దానికి సంబంధించిన ఐడియా ఏదైనా ఒకటి మనం సబ్మిట్ చేస్తున్నాము. కల్చర్‌కి సంబంధించినవి ఏదైనా పాట్స్ బేస్డా లేకపోతే కల్చరల్ బేస్డ్ కుసైన్స్, కర్రీస్, పికిల్స్ లాంటివి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాటికి బేస్ ఏమైనా నేమ్స్ ఉంటే వాటిని ఒక ఫైల్‌కి రీనేమ్ చేసి ఆ ఫైల్‌ని అప్‌లోడ్ చేయాలి. దాంట్లో ఏదైనా ఆల్ఫా న్యూమరిక్స్ ఉంటే స్టిల్ ఇట్ ఈస్ రిజెక్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ వన్ థింగ్ ఆ డాటా ఏదైతే మీరు అప్‌లోడ్ చేసే ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ యొక్క సైజు బిలో 10 ఎంబీ ఉండాలి. ఇక్కడ మీకు చూడొచ్చు ఇక్కడ టోటల్ సైజ్ లిమిట్ ఈస్ 10 ఎంబీ లిమిట్. నేను 1 మినిట్ నేను చూపిస్తాను. ఒక్క నిమిషం. సో, ఇక్కడ చూడొచ్చు నేనిప్పుడు ఫైల్‌ని అప్‌లోడ్ చేశాను. వన్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత నేను పైకి స్క్రోల్ చేస్తున్నాను. సేవ్ యాస్ డ్రాఫ్ట్ క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మై ఐడియా. సో, నేను సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సక్సెస్‌ఫుల్లీ సేవ్ డ్రాఫ్ట్ అండ్ మళ్ళీ మనం ఏదో క్వెషన్ సరిగ్గా ఫిల్ చేయలేమంట చూపిస్తుంది. ఐ విల్ అగైన్ రెక్టిఫై థాట్. అన్‌డిఫైన్డ్. ఓకే. ఎడిట్ ఐడియా. డిస్క్రైబ్ యువర్ ఐడియా ఇన్ వన్ సెంటెన్స్. ఎక్స్‌ప్లెయిన్ యువర్ ఐడియా ఇన్ డీటెయిల్. సో, ఎక్స్‌ప్లెయిన్ యువర్ ఐడియా ఇన్ డీటెయిల్. ప్రతి ఒక్క మ్యాండేటరీ ఫీల్డ్స్‌ని తప్పకుండా ఫిల్ చేయాలి. ఐడియా స్టేజ్‌లో ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ షుడ్ బి మ్యాండేటరీ టు ఫిల్. So, I'll paste some random link. నేను అన్ని ఫిల్ చేశాను. ఇప్పుడు ఐ క్లిక్ సేవ్ యాస్ డ్రాఫ్ట్ అండ్ సబ్మిట్. వన్స్ మీరు సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటింగ్ ద ఐడియా అని మీకు మొబైల్ స్క్రీన్‌లో చూపిస్తుంది. ఇక్కడ మీరు కంటిన్యూ క్లిక్ చేస్తే పోస్ట్ సర్వే కంప్లీట్ చేయొచ్చు. లేదా ఇక్కడ వ్యూ ఐడియా మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఐడియా సబ్మిట్ చేశారో ఐడియా చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఐడియా వాస్ సబ్మిటెడ్ బై అభినయ్. ఇది మనం సబ్మిట్ చేసిన ఐడియా. సో, వన్స్ మీరు మీ కోర్స్ కంప్లీషన్, ఐడియా సబ్మిషన్ చేసిన తర్వాత మీరు మీ పోస్ట్ సర్వేని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం పోస్ట్ సర్వే ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. హౌ ఫెమిలియర్ యూ ఆర్ విత్ ద సస్టైనబుల్ గోల్స్. సో, మనం ప్రీ సర్వే కంప్లీట్ చేసాం కదా! దాని బేస్‌నే పోస్ట్ సర్వే ఉంటుంది. మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఈ కోర్స్ ఎలా అనిపిస్తుంది? అది బేసిక్ అవన్నీ మీరు ఫిల్ చేయాలి. నేను మీకోసం శాంప్లింగ్ చేస్తున్నాను. బట్ మీరు మాత్రం పర్ఫెక్ట్‌గా ఫిల్ చేయాలి. సబ్మిట్. వన్స్ మీరు సబ్మిట్ చేయగానే ఇప్పుడు మీకు మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో, ఇప్పుడు నేను చూడొచ్చు మీ సర్టిఫికేట్ సెక్షన్‌కెళ్ళాను. ప్లీజ్ కంప్లీట్ యువర్ కోర్స్. ఓకే. చిన్న గ్లిచ్ వచ్చిందంటే బ్యాక్ ఎండ్‌లో మేము డిప్లాయ్ అవుతుంది. మీరు మీ కోర్స్ కంప్లీట్ చేసేటప్పుడు మీకు మీ సర్టిఫికేట్ అనేది అక్కడ ఎనేబుల్ అవుతుంది. సో, ఇలా మీరు మీ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం కోర్స్ కంప్లీషన్, ఐడియా సబ్మిషన్, ప్రీ సర్వే, పోస్ట్ సర్వే గురించి చూసుకున్నాం కదా! ఇంకా మిగతా ఆప్షన్స్ ఒకటి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మేనేజ్ టీమ్ డాష్‌బోర్డ్‌లో మేనేజ్ టీమ్స్. మేనేజ్ టీమ్స్ పైన క్లిక్ చేస్తే అంటే నేను ఇప్పుడు రిజిస్టర్ అయ్యాను. ఒకవేళ నాతో పాటు ఇంకెవరైనా మెంబర్స్ ఉంటే ఆ మెంబర్స్‌ని వాళ్ళని ఇంకా 3 మెంబర్స్‌ని యాడ్ చేయడం. ఇక్కడ చూడొచ్చు మేనేజ్ టీమ్ అనే ఆప్షన్ ఏంటి? నేను ఒక్కరినే జాయిన్ అయ్యాను కదా! యాస్ ఎ పైలట్‌గా. ఇంక 3 మెంబర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు? నేను కోర్స్ కంప్లీట్ చేయక ముందు. ఇప్పుడు కూడా చేయొచ్చు. బట్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, ఐడీ సర్టిఫికేట్ 2 వస్తాయి. బట్ నేను ఆల్రెడీ ఐడీ సబ్మిషన్ చేసేసాను కాబట్టి దేర్ ఈస్ నో యూజ్ హియర్. సో థట్ ముందే మీరు డిసైడ్ చేసుకోండి మీ టీమ్‌లో ఎంతమంది ఉండాలి అని. ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ మేనేజ్ టీమ్స్. సో ఇంకా సపోర్ట్.
సపోర్ట్‌లో మీరు మీ కోర్స్ కంప్లీట్ చేసేటప్పుడు మీరేదైనా టాస్క్స్ ఏదైనా ఈ డిఫికల్టీ ఫేస్ చేస్తే, మీరు మీ యొక్క డిఫికల్టీని ఇక్కడ క్వెరీ లాగా రైజ్ చేయొచ్చు. యాస్ యువర్ క్వెరీ. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ క్వెరీ కేటగరీ. దీనిపైన ట్యాప్ చేస్తే జనరల్ క్వెరీనా, టెక్నికల్ క్వెరీనా, సజెషనా మీరు మాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. డాష్‌బోర్డ్‌లో ఈ ఆప్షన్ ఉంటే బాగుంటుంది. లేకపోతే ఇక్కడ ఈ ఆప్షన్ ఎనేబుల్ లేదు. ఇక్కడ గ్లిచ్ ఉంది అని మీరు మాకు సజెషన్స్ ఏదైనా ఇవ్వచ్చు. అలా మీరు మీ క్వెరీని టెక్నికల్ క్వెరీ అయితే టెక్నికల్ అని, జనరల్ క్వెరీ అయితే జనరల్ అని అవి డిస్క్రిప్టివ్‌గా ఇచ్చి మీరు ఏదన్నా కొన్ని కొన్ని సార్లు మీకు ఐడియా సబ్మిట్ ఇంతకుముందు మనం ఐడియా సబ్మిషన్ చేసేటప్పుడు అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. కొంతమందికి తెలీదు అన్‌డిఫైన్డ్. అంటే మనం కొన్ని క్వెషన్స్ అంటే ఆప్షన్స్‌లో మనం డిఫైన్ చేయలేదు. సో, అలాంటప్పుడు వాళ్ళకి తెలీదు ఏం చేయాలో. సో, అప్పుడు మీరు స్క్రీన్‌షాట్ తీసి మీరు ఇక్కడ క్వెరీలో జనరల్ క్వెరీ క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్‌లో నాకు ఐడియా సబ్మిషన్ అవ్వట్లేదు అని ఎంటర్ చేసి ఇక్కడ అప్‌లోడ్ ఫైల్ దగ్గర మీరు ఏదైతే స్క్రీన్‌షాట్ తీసారో దాన్ని అప్‌లోడ్ చేసి మాకిక్కడ క్రియేట్ టికెట్ అని క్లిక్ చేస్తే ఒక టికెట్ రైజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీ టికెట్ రైజ్ అయింది. సో, మీరిక్కడ రైజ్ చేసిన టికెట్ అక్కడ చూడండి ఇక్కడ ఓపెన్‌లో ఉంది. సో, ఇది మాకు బ్యాక్ ఎండ్‌లో మా అడ్మిన్ డాష్‌బోర్డ్‌లో చూపిస్తుంది. సో థాట్ మా అడ్మిన్ టీమ్ వాళ్ళు మీ యొక్క క్వెరీని యాస్ సూన్ యాస్ పాసిబుల్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? ఇలా మీరు మీ క్వెరీని రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓన్ డాష్‌బోర్డ్ యువర్ స్టూడెంట్ డాష్‌బోర్డ్‌లో. దిస్ ఈస్ కాల్డ్ సపోర్ట్. మనం మేనేజ్ టీమ్స్ చూసాము, కోర్స్ కంప్లీషన్ చూసాము, ఐడియా సబ్మిషన్ చూసాము, పోస్ట్ సర్వే కంప్లీట్ చేసాము, సపోర్ట్ కూడా కంప్లీట్ చేసాము. ఇప్పుడు డిస్కషన్ ఫారమ్, రిసోర్స్ సెక్షన్. ఈవెన్ వి డిస్కస్డ్ అబౌట్ మై సర్టిఫికేట్ కదా! సో, దేర్ ఈస్ 2 ఆప్షన్స్ మోర్ లెఫ్ట్ టు ఎక్స్‌ప్లోర్. సో, ఫస్ట్ మనం డిస్కస్ ఫారమ్ గురించి చూద్దాం. డిస్కస్ ఫారమ్ మీద క్లిక్ చేశాను. సో, ఇక్కడ డిస్కస్ ఫారమ్ మీద క్లిక్ చేయగానే ఆస్క్ క్వెషన్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, మీరిక్కడ ఏదైనా క్వెషన్స్ అడిగితే అది ఎంతమంది పిల్లలైతే ఇందులో ఎన్రోల్ అయ్యారో అంతమంది పిల్లలకి మీ యొక్క క్వెరీ ఎళ్తుంది. సో థాట్ మీరు ఇంకొక పిల్లల స్టూడెంట్స్‌తోని నార్మల్‌గా మీ ఐడియాస్ షేర్ చేసుకోవడం గాని, ఒక ఈకో సిస్టమ్ లాగా ఒక డిస్కషన్ ఫోరమ్ అంటే ఓపెన్ డిస్కషన్ ఫోరమ్ వేర్ యూ క్యాన్ ఓపెన్‌లీ క్లారిఫై యువర్ డౌట్స్ ఆర్ యూ క్యాన్ రైజ్ ఎన్ డౌట్ అక్కడ ఓపెన్ డిస్కషన్‌లో. అలా మీ డిస్కషన్స్ అనేవి చేసుకోవడానికి ఓపెన్ డిస్కషన్స్. సో, ఇలా ఎంటర్ చేయాలి. ఎనీ డాక్యుమెంట్ ఫైల్ మీరేమైనా సపోర్ట్ డాక్యుమెంట్ ఫైల్ ఉంటే దాన్ని అప్‌లోడ్ చేసి పోస్ట్ యువర్ క్వెషన్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆస్క్ యువర్ క్వెషన్ అంటే డిస్కషన్ ఫోరమ్‌లో. నెక్స్ట్ రిసోర్స్ సెక్షన్. రిసోర్స్ సెక్షన్ ఎందుకంటే మీరు మీ కోర్స్ కంప్లీట్ చేసేటప్పుడు కొంతమందికి కోర్స్ కంప్లీట్ చేసే ఆ పీరియడ్‌లో వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తుంటాయి గదా! ఇక్కడ ఇది అర్థం కాలేదు. ఇక్కడ ఈ చాప్టర్‌లో ఇది అర్థం కాలేదని. సో థాట్ మేము మా సైడ్ నుంచెళ్ళి కోర్స్ సమ్మరీ డాక్ అని ఒక పీడీఎఫ్ ఉంటుంది. దాన్ని మేము ఇక్కడ రిసోర్స్ సెక్షన్‌లో మేము డిప్లాయ్ చేస్తాము. సో థాట్ మీరు కోర్స్ కంప్లీట్ చేసే అంటే వైల్ కోర్స్ వాచ్ చేసినప్పుడు మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని ఈ పీడీఎఫ్‌లో నుంచి క్లారిఫై చేసుకోవచ్చు మీ డౌట్స్‌ని. రివైజ్ చేసుకోవడం గాని అలాగా. సో, మీకు సంబంధించిన రిసోర్సెస్ ఏవున్నా గూడా మేము ఈ రిసోర్స్ సెక్షన్‌లో మేమిక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ రిసోర్స్ సెక్షన్. ఇప్పుడు మనం డాష్‌బోర్డ్‌కెళ్దాం. సో, డాష్‌బోర్డ్‌లో మనం ఇంతవరకు చూడొచ్చు. మీకు అన్ని ప్రోగ్రెషన్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ మీకు కింద ఇంకొక ఆప్షన్ ఏంటంటే లేటెస్ట్ న్యూస్. మేమేదైనా న్యూస్ పోస్ట్ చేస్తే ఆ న్యూస్ ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతుంది. ఫ్రమ్ వైఎఫ్ఎస్ఏ టీమ్ నుంచి. ఇంకా కిందకి చూస్తే మీరు టీమ్ ప్రోగ్రెస్ అని ఉంది గదా! మీ టీమ్‌లో ఎంతమందున్నారు? మీరు ఏమేమి కంప్లీట్ చేశారు? ఐడియా సబ్మిషన్ అయిపోయిందా? పోస్ట్ సర్వే అయిపోయిందా? మన సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోలేదు. మనం ఐడియా సబ్మిషన్ చేసాము, పోస్ట్ సర్వే చేసాము, ప్రీ సర్వే చేసాము. సో, ఇలా మీ మీ ప్రోగ్రెషన్ అనేది మీరు సెల్ఫ్‌గా మానిటర్ చేసుకోవడానికి కింద టీమ్ ప్రోగ్రెస్ అనే ఆప్షన్ ఉంది. దాని పైనే లేటెస్ట్ న్యూస్. మేము మా సైడ్ నుంచి ఏదైనా న్యూస్ పోస్ట్ చేస్తే చూడడానికి మీకు ఆ లేటెస్ట్ న్యూస్ ఆప్షన్ ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లోర్ చేసాము. ఫైనల్‌గా వీడియో క్లోజ్ చేసే ముందు మనం ప్రొఫైల్ ఆప్షన్ చూద్దాం. మీకిక్కడ రైట్ సైడ్‌లో 3 బటన్స్ ఉన్నాయి గదా! దానిపైన క్లిక్ చేస్తే మై ప్రొఫైల్ ఆప్షన్ అని ఉంది గదా! దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ వస్తాయి. మీ ప్రొఫైల్ డీటెయిల్స్‌లో ఇక్కడ రైట్ సైడ్‌లో టాప్ ఎడిట్ ఆప్షన్ ఉంది గదా! మీ జెండర్ గాని, కాలేజ్ టౌన్ గాని ఎడిట్ చేసుకునే ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. ఇలా మీరు మీ ప్రొఫైల్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్, డాష్‌బోర్డ్ ఎక్స్‌ప్లోరేషన్. ఐ హోప్ స్టూడెంట్స్ దిస్ వీడియో హెల్ప్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.